ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది పట్టణ ప్రజల మీద భారాలు మోపటానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు పెంచే పేరుతో వందల కోట్ల రూపాయల భారాన్ని భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల మీద పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కరోనాని అడ్డం పెట్టుకుని ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రజలకి సహాయం చేయకపోగా రాష్ట్రాలని గుప్పెట్లో పెట్టుకుని అప్పులు తీసుకోవటానికి కావలసిన రుణ పరిమితిని పెంచేటువంటి సాకుతో విషమ షరతుల్ని పెడతా ఉంది. దాన్ని తప్పు పట్టాల్సిన రాష్ట్ర వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల్ని కాపాడకుండా అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతూ ఉంది. ఈ కేంద్రం విధించే షరతులకి లొంగిపోతూ ఉంది. ఇప్పటికే వ్యవసాయంలో వాడేటువంటి పంపు సెట్లకి మీటర్లు బిగించడం ద్వారా తొలి అడుగు వేసింది. ఇంకొక అడుగు ఇళ్ల పన్నులు పెంచడానికి, అదే కాకుండా మున్సిపాలిటీలని సేవా సంస్థలుగా కాకుండా ఒక వ్యాపార సంస్థల్లాగా మార్చి ప్రతి పనికి రేటు కట్టడం, దానికి అందమైన పేరు యూజర్ ఛార్జీలు. చెత్తకి పన్ను, మంచినీళ్ళు, డ్రైనేజీ అన్నిటికీ ఛార్జీలు పెంచడానికి, లేని పన్నులు విధించడానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి గారు నగదు బదిలీ గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ సంక్షేమ పథకాల్లో కొంతమందికి చేసింది మంచిదే, కానీ ప్రజల ఖాతాల్లోకి నగదు బదిలీ కంటే రివర్స్ నగదు బదిలీ స్టార్ట్ అయింది. అంటే ప్రజల జేబుల్లో నుండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి పన్నుల పేరుతో జనం నుండి నగదు బదిలీ చేసుకోవటం. ఇప్పటికే మీరు చూస్తే పట్టణాలలో వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచడానికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవలనే కరోనా కష్టకాలంలో జనం ఉంటే ఇళ్లకి సంబంధించి ఆస్తి విలువల పేరుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలని ప్రభుత్వం కొన్ని పట్టణాల్లో పెంచింది. ఇంకొక వైపు మోటార్ వాహనాల మీద లైఫ్ ట్యాక్స్ పెంచడానికి ఆలోచనలు రెడీ చేశారు. పర్యావరణం పేరుతో గ్రీన్ ట్యాక్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వాహనాల మీద విధించడానికి రంగం సిద్ధం చేశారు. ఇంకొక వైపు రైతుల పంపు సెట్లకి మీటర్లు. ఇదే కాకుండా గ్రామాల్లో కూడా ముందు మోడల్గా ప్రతి మండలానికి 4 గ్రామాల చొప్పున చెత్త పన్ను ఆల్రెడీ వేసేశారు, నెలకి 60 రూపాయల చొప్పున. ఇప్పుడు సచివాలయాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో అంతకుముందు దరఖాస్తులకి ఏ ఫీజులు లేవు. ఇప్పుడు ప్రతిదానికి యూజర్ ఛార్జీలని సచివాలయాల్లో పెట్టారు. ఇక ఇప్పుడు వేస్తున్న అడుగు ఇళ్ల పన్నులు పెంచడం, నీళ్ళ ఛార్జీలు పెంచడం, చెత్త పన్ను వేయటం. ఇది వాళ్ళ ప్రభుత్వ ఆలోచన. దీనికోసం ఇప్పటికే అధికారుల బృందాలను కర్ణాటక, మహారాష్ట్రకి పంపించేశారు. అంటే చాలా వేగంగా ఉంది వీటిల్లో. కేంద్ర ప్రభుత్వం ఇందులో ప్రధాన ముద్దాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు తలొగ్గుతున్నారు. దీనివల్ల చాలా భారం కడపవుతుంది. అలాగే ఇంకొక విషయం, పన్నులు పెంచడమే కాదు, పన్నులు విధించేటువంటి పద్ధతుల్నే మార్చేస్తున్నారు.
ఇప్పటి వరకు అద్దె విలువను బట్టి ఒక ఏరియాలో పట్టణంలో ఇల్లుంటే ఆ ఏరియాలో అద్దె ఎంత వస్తుందని అంచనా వేసి దానికి రేట్లు ఫిక్స్ చేసి ఆ అద్దెలో 10%, 15%, 20% ట్యాక్స్ విధిస్తారు సంవత్సరానికి. ఇప్పుడు అద్దె విలువను బట్టి కాకుండా ఆస్తి విలువను బట్టి ట్యాక్స్ వేయడానికి సిద్ధపడుతున్నారు. ఆస్తి విలువ అంటే ఒక ఏరియాలో 100 గజాల స్థలం ఉంటే ఇప్పుడు కౌన్సిల్లో 50,000 కూడా విలువ, గజానికి విలువ ఉంటుంది. ఆ 50 గజాల చొప్పునది 50 లక్షలు అవుతుంది. 1% వేసిన 50,000 రూపాయల ట్యాక్స్ పడుతుంది. అంటే ఆస్తి విలువని బట్టి ట్యాక్స్ వేయటం అంటే ఉన్న పన్ను పెంచడం కాదు, అసలు పన్ను విధించే పద్ధతినే మార్చేస్తూ ఉంది. దీనితో ఆస్తి విలువ అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది రిజిస్ట్రేషన్ విలువలు. ఈ రిజిస్ట్రేషన్ విలువ సంవత్సరం పెరిగినప్పుడల్లా ట్యాక్స్లో భారీగా పెరగటమే కాదు, ప్రతి సంవత్సరం పెరుగుతాయి. చెత్త పన్ను తిరుపతిలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రతి ఇంటి నుండి 30 రూపాయలు, వాణిజ్య సంస్థల నుంచి 100 రూపాయల నుంచి 500 రూపాయలు చెత్త పన్ను వసూలు చేయడం కోసం. ఇదొకటి భాగం అయితే పంపు సెట్లకు మీటర్లే కాదు, పట్టణాలు నగరాలన్నింటిలో ఇళ్లకు ఉన్నటువంటి మంచినీటి కనెక్షన్లకి నీటి మీటర్లు బిగించడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ స్మార్ట్ సిటీల పేరుతో ఆదేశాలు ఇచ్చారు. ఆల్రెడీ అమలుకి విజయవాడ నగరంలో మీటర్లు కొనడానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు అయిపోయింది. ఒక విజయవాడే కాదు, రాష్ట్రంలో ఇటువంటిది నీటి మీటర్లు బిగించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు చేసి, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రయత్నాలు చేసి ప్రజలు తిప్పికొట్టారు. ఇప్పుడు బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకి లొంగిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేస్తూ ఉంది. అప్పుల కోసం షరతులు పెట్టారు, ఆ షరతులకు లొంగిపోతూ ఉంది. దీనికి తోడు పట్టణాల్లో ఉన్న ప్రజలకి, రైతులకి పంపు సెట్లకి మీటర్లు పెట్టడమే కాదు, విద్యుత్ సవరణ చట్ట ప్రకారం కేంద్రం విధించే దాని ప్రకారం రేపు పట్టణాల్లో అందరికీ ఇళ్ళకి కూడా సగటున ఇప్పుడు ఉన్నటువంటి స్లాబులు ఉండవు. ఎలక్ట్రిసిటీకి ₹1.40 స్లాబు, ₹2.60, ₹3.60 స్లాబులు ఉండవు. ఒకటే స్లాబ్ ఉండాలని ఫిక్స్ చేశారు. సబ్సిడీ ఉండకూడదని. దీని ప్రకారం ₹5.50 నుండి ₹6 యూనిట్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ అన్నిటికీ ఆమోదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు విద్యుత్కు కూడా కేంద్ర సవరణ చట్టాన్ని కూడా ఇప్పటికే తలొగ్గిపోతా ఉంది. అంటే పట్టణాల్లో మళ్ళీ మొన్న ఏప్రిల్ మే నెలలో ఎలా అయితే విద్యుత్ బిల్లుల భారం పడిందో రేపు మొత్తం ఒకటే పెట్టి పేదవాళ్ళకి విద్యుత్ భారం విపరీతంగా పడబోతాం. ఎస్సీ ఎస్టీలకు రాయితీలు కోరే అవకాశం ఉంది. అందుకే ఒకవైపున ఆస్తి పన్నుల పేరుతో బాధుడు, రెండో వైపున కరెంటు ఛార్జీల పేరుతో బాధుడు, నీటి మీటర్ల పేరుతో రేపు మంచినీళ్ళను కూడా విపరీతంగా ఛార్జీలు పెంచడం, ఇటువంటి అన్ని అంశాలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆదేశాల మేరకు లొంగిపోయి చేస్తూ ఉంది. వీటిల్లో ఏం చెప్తున్నారు? మున్సిపాలిటీలు వాళ్ళ స్వయం సమృద్ధిగా సాధించాలి, వారి నిధులని వారే సమకూర్చుకోవాలని చెప్తున్నారు. ఇది పచ్చి బూటకం. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలైనా పంచాయతీలైనా మూడో అంచె ప్రభుత్వాలు, కేంద్రం రాష్ట్రం తమ బడ్జెట్లో నుండి నిధుల్ని స్థానిక సంస్థలకు బదలాయించాలి. ఇప్పటికే చేసిన ఫైనాన్స్ కమిషన్లు 40% వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల్లో స్థానిక సంస్థలకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. దాన్ని గాలికి వదిలేసి జనం ఎత్తిన భారం ఏంటంటే ఇప్పటికే పట్టణాల్లో జనం పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. వలసలు ప్రారంభమైనవి. ఇంకోవైపున వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అద్దెలు భరించలేకపోతున్నారు. రేపు ప్రత్యక్షంగా ఇంటి యజమానులకి, పరోక్షంగా అద్దెకున్న వాళ్ళకి ఈ పన్నులు ఛార్జీల భారం విపరీతంగా పెరగబోతోంది. అందుకే ప్రభుత్వం ఈ ప్రతిపాదనల్ని ఇప్పటికైనా సరే ముందుకు సాగటం కాకుండా వీటిల్ని పునరాలోచన చేయండి, ఉపసంహరించుకోండి, మేము విజ్ఞప్తి చేస్తాము.
నిన్ననే ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర సమావేశం ఆన్లైన్లో జరిగింది. అన్ని జిల్లాల నుండి నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈ అంశాల మీద నిన్న చర్చ జరిపాం. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు ముందుకు సాగుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ప్రచార ఆందోళన చేపట్టి ప్రజలందరినీ చైతన్యవంతులు చేసే కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. ఆన్లైన్ పిటిషన్లకు కూడా కాలనీ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, రేట్ పేయర్ల సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలన్నింటి నుంచి కూడా ఒక ఐక్య ఉద్యమానికి రాబోయే కాలానికి సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పునరాలోచన చేస్తే మంచిదే, లేకపోతే మాత్రం ఎదుర్కోవడానికి ఇటువంటి ఒక ప్రభుత్వం ముందుకు సాగితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవడానికి కావాల్సిన ఒక ఐక్య ఉద్యమాన్ని చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం వేగంగా అమలు కూడా స్టార్ట్ చేయబోతా ఉంది. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగల, ఎన్నికైన కౌన్సిళ్ళు లేవు. ఎన్నికైన కౌన్సిళ్ళు లేనప్పుడు అసలు ఇంటి పన్నుల గురించి, నీళ్ల ఛార్జీల గురించి రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేయడానికి మీకెవరు అధికారం ఇచ్చారు? రేపు ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో కౌన్సిళ్ళు వస్తాయి, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కౌన్సిళ్ళు లేని సమయంలో ప్రజల కళ్ళు కప్పి ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు చేయడం అంటే గతంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలు, జవహర్లాల్ నెహ్రూ జేఎన్ఆర్ఎం స్కీమ్ పేరుతో పెట్టిన షరతులు, అటువంటి షరతుల్నే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెడతామంటే తలగ్గిపోతుంది. కాబట్టి దీన్ని పునరాలోచన చేయమని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ ప్రతిపాదనలు ఎదుర్కోవాలి, ఇటువంటి ఆలోచనలు ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం.